యేసుక్రీస్తు నామంలో పరిశుద్ధాత్మ ఆశీర్వాదమును ప్రతిరోజు పొందుకుంటున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తూ ఉన్న వాగ్దానము రోమీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వచనము. ఏలయనగా తన అతిక్రమములను పరిహారము నొందినవాడు, తన పాపమును పశ్చాత్తాప నొందినవాడు ధన్యుడు. ప్రభు చేత నిర్దోషినని ఎంచబడినవాడు ధన్యుడు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తూ ఉన్న వాగ్దానము. ఎంతోమంది కూడా పాపాన్ని విడిచిపెట్టని వారిగా ఉంటున్నారు. ఎవరైతే పాపముని విడిచిపెట్టి పశ్చాత్తాప పడతారో వారు ధన్యులు అంటున్నాడు. కొంతమంది పాపమును చేస్తూ చేస్తూ పశ్చాత్తాపడతారు, మరలా చేస్తారు, మరలా పశ్చాత్తాపడతారు, మరలా చేస్తారు. అటువంటి వారికి నిజంగా వారి జీవితంలో నరకాగ్ని తప్ప ఏముండదు. పాపము చేసినప్పుడు ఆ పాపముని విడిచుట కోసము పశ్చాత్తాప పడి పాపముని విడిచిపెట్టిన వారు ధన్యులు అంటున్నాడు. ఇంకొక మాట, ప్రభువు చేత నిర్దోషిని ఎంచబడిన వాడు ధన్యుడు. ప్రభువు చేత నిర్దోషిని అని ఎంచబడిన వారు ధన్యులు. వారు ఎవరు? ప్రభువులో ఉంటూ ప్రభు కోసము తప్పిస్తూ ప్రభువులో ఉంటూ ఆయన వెలుగు మార్గంలో నడుస్తూ సత్యమైన మార్గంలో నడుస్తూ ఉన్నప్పుడు వారి మీద ఎన్నో రకాలుగా మరి నిందలు, అవమానాలు, మరి ఎన్నో రకాలుగా వారి మీద వేస్తూ ఉంటారు, దోషిగా నిలబెడతారు. కానీ ఆ యొక్క విధముగా చేసినప్పుడు వారు కొద్దిమంది ఏం చేస్తారంటే, ఎన్ని దేవుల్లో ఉన్నప్పుడు ఎన్ని పడుట కంటే వెనకకి వెళ్ళిపోతే బాగుంటుంది అనుకుంటారు. ఈ శ్రమలు, ఈ నిందలు, ఈ అవమానాలు, ఎన్నో రకాలుగా ఇబ్బందులు చేయడము, ఎన్నో రకాలుగా విమర్శించడాలు ఇలాంటివి చేస్తూ ఉంటారు, దోషిగా నిలబెడుతూ ఉంటారు. కానీ ఈ లోకంలో దోషిగా నిలబడిన నిజముగా మన మనస్సు మనం ఏ విధంగా ఉంటున్నామో దేవుని యందు నిర్దోషిగా ఉన్నవారు ధన్యులంట. ఆయన ఎడల ఏ విధమైన మరి ప్రేమ, సత్యాన్ని కలిగి యథార్థతను కలిగి దేవుని కోసమే నిలిచి ఉన్నవారు ధన్యులు. ఈ లోకంలో ఎన్నో రకాలుగా ఎన్నో అబద్ధాలు అనేకమి కలిగించి అనేక విధముగా ఎంతోమందిని విమర్శలుగా చేస్తూ ఉంటారు. కానీ వాటిని చూసి అస్సలు భయపడద్దు, వెనక అడుగు వెయ్యొద్దు. ఎందుకు అంటే మనము దేవుని చేతిలో ఉంటున్న వారము, ఆ శక్తివంతుని చేతిలో ఉన్నవారము. ఎన్నో ఇటువంటివి వచ్చాయి అనేసి వెనక అడుగు వేయవద్దు. మనుషులకు ఎప్పుడు భయపడద్దు, దేవునికి భయపడాలి, దేవునికి లోబడాలి, దేవుడు చెప్పిన రీతిగా నడుచుకోవాలి. ఆయన ఎడల మనం యథార్థత, నీతి, సత్యాన్ని కలిగి క్రీస్తు వలె మనం నిలిచి ఉన్నప్పుడు ఇటువంటివి ఎన్నొచ్చినా ఏమీ కాదు. ఎందుకు అంటే మనం నిర్దోషులమని దేవుడు తెలుసు. దేవుని దగ్గర ఆయనకి మరి తెలిసిన రీతిగా నిర్దోషులమని దేవుడు ఎంచాలి. కానీ మనుషులు ఏదో రకంగా మాట్లాడే మాటలను బట్టి మనము వెనక అడుగు వేయకూడదు. కాబట్టి మన జీవితంలో లోకంలో మనుష్యుల వైపు కాదు, ఇంకా అనేక వాటి వైపుగా మనం చూడవద్దు. దేవుని వైపు చూడాలి, దేవునిలో ఉండాలి. ఆయన ఎడల నిర్దోషులమని మనము నిలిచి ఉన్నవారు ధన్యులు. పరలోకం వారిది. ఆయన ఆ యొక్క పరలోకంలో వారికి ఎంతో గొప్ప సన్మానాన్ని, ఎంతకంటే వారిని బట్టి దేవుడు సంతోషించి తీర్పు దినములో వారిని దేవుడు అందరి ఎదుట సత్కరిస్తాడంట. ఆ విధమైన గొప్ప బిరుదును మనం పొందుకునే వారిగా ఉండాలి. ఆ విధంగా ఉన్నప్పుడు దేవుడు ఆశీర్వాదాలు కూడా మనం పొందుకుంటూ ఉంటాము. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తివంతుడా, దయగల తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను ప్రభువా. ఈ యొక్క దినము నాయన ఈ పరిశుద్ధాత్మ ఆశీర్వాదమును ఎంతమంది ప్రభువా చూస్తూ పొందుకుంటూ ప్రతివేకంగా ఉంటున్నారు. వారిపైన మీ ఆత్మవేకమైన శక్తి చేత రికాస్టి ఖమా షూరిల రామ్దిరి కావురిమ మీ బలమైన అభిషేక వృత్తి క్రాస్టి ఖమా షూరిల రస్తి ఖమాందర్ వెన్ మై సోల్ స్టాండ్ బికాస్ మీ కృపాశీర్వాదముల చేత నింపమని యేసు నామమున నడుస్తున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.